మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మంచి నేలన విత్తబడిన వారెవరనగా, వాక్యం విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పాను. మనమందరం కూడా 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించాలని చెప్పి దేవుని యొక్క ఆశయం ఉంటూ ఉన్నది. కాబట్టి వాటిని మనం నిర్లక్ష్యము చేయవద్దని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మూడో అధ్యాయము 9వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. పాపము చేయనటువంటి వారు ఎవరు అని అంటే, మంచి నేలలో విత్తబడినటువంటి వారు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఏబు గారు పాపము చేయలే. ఆనాడు యేసేపు గారు పాపము చేయలే. ఆనాడు నాయనా అబ్రహాము గారు పాపము చేయలే. కాబట్టి ప్రియులారా, అనేకులు పాపం చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందరికన్నా గొప్పవాడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారై ఉంటూ ఉన్నారు. ఆయన మౌనముగా ఉంటూ ఉన్నాడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన మౌనముగా ఉన్నాడు. మంచి నేలల పడి ఫలించేటటువంటి విత్తనాలను వారు ఎవరు అనగా చాలా విషయాలను ఈ రాత్రి కాలమందు మరి చూస్తూ వస్తూ ఉన్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. ఈ ఉపమాన భావమేన ఏమనగా, విత్తనము దేవుని వాక్యం. విత్తనం ఎటువంటిదంట? దేవుని వాక్యం. 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించువారు. మంచి నేలలో పడినటువంటి విత్తనాలు ఎవరనగా, వాటి విషయంలో ఈ యొక్క మార్కు సువార్త 4వ అధ్యాయం 20, యోహాను మొదటి పత్రిక 3:9, లూకా సువార్త 8వ అధ్యాయము 11 మరి 15వ వచనంలో తెలియపరచబడుతూ ఉంటుంది. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రేమ దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కాలం అంతా మార్కు సువార్త 4వ అధ్యాయం 13 నుంచి 20 వచనాల వరకు విశ్లేషణ, వివరణను మేము తెలుసుకొని ఉంటుండగా, మీ వాక్యం అనేటటువంటి ఉపద్ఘాతాన్ని మేము నేర్చుకొని ఉంటుండగా, మా జీవితంలో వెలుగును నింపినందుకు మీకు వందనాలు. నాయనా, పాడైనటువంటి మా హృదయాలను పవిత్రపరిచినందుకు వందనాలు. పాపంలో ఉన్నటువంటి మా జీవితాలను వెలుగులోకి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, వాక్యాన్ని ఎంతమంది హృదయంలో మీరు ఫలింపజేయుచున్నారో నాకు తెలియదు నాయన. వాక్యము విత్తడం నా పని అయి ఉంటుంది. మీ చిత్తం నా పట్ల నిలబడి జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రియులందరినీ, ప్రపంచమంతటిని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.